ఇదివరకు ప్రభుత్వాలు మారినప్పుడు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ రాజీనామాలు చేయడము లేకపోతే తొలగించి మళ్ళీ కొత్త వాళ్ళని నామినేటెడ్ పదవుల్లో పెట్టడం వరకు సాగేది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థలు ఇవన్నీ ఎన్నికలకు సంబంధించి జరిగేటటువంటివి. అంతే తప్పించి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ గత 1956లో ఏర్పడితే ఈ 70 ఏళ్ల తర్వాత ఒక దరిద్రం ఏమైపోయిందంటే వ్యవస్థలలోకి రాజకీయం చొచ్చుకుపోవడం అన్నటువంటిది పతాక స్థాయికి చేరింది. ఏ స్థాయిలో అంటే ఇప్పుడు అది ఒక రాచిరకం టైపులో నేను గెలిస్తే నా మనుషులు అన్నిట్లలో ఉండాలి, మిగతా వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా వాలంటీర్లు వ్యవస్థ మొత్తం తీసేశారు. సచివాలయాల సిబ్బందిని ఎటు కాకుండా నుంచోబెట్టారు. అది సరే, ఇప్పుడు 2.5 లక్షల మంది వాలంటీర్ల బతుకులు రోడ్డును పడి ఉన్నాయి. ఉద్యోగాల కల్పన సంగతి దేవుడారు. 16,000 ఉద్యోగాలు ఇస్తుంటే 2.5 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఎటు కాకుండా పోయినాయి, గాల్లో దీపాలు అయిపోయినాయి. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఏం జంతువులు కాదు కదా. వాళ్ళ బ్రతుకు 5,000 రూపాయలతో బతుకుతారు. నువ్వు 10,000 అన్నావు ఇయ్యి, కానీ ఉద్యోగమే తీసేసి రోడ్డు నుంచో పెట్టి ఉంటుందా లేదా, రేపు పొద్దున ఉంటుందా లేదా మా వాళ్ళు కావాలి అంటే ఎలాగాళ్ళ బతుకులు? అది నెంబర్ 1. రెండోది అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాల్ని తొలగించేసి మా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి కొన్ని చోట్ల గొడవ, కొన్ని చోట్ల రాజీనామాలు చేయించడం. కొండాపురంలో 5 రాజీనామా, మైలవరంలో 22 మందిని తొలగించేందుకు ప్రయత్నం, జమ్మలమడుగులో జరిగేటటువంటి ఇప్పుడు సాక్షి వాళ్ళు ఈ రాసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక ఎత్తు. మరొక వైపున వచ్చేటప్పటికి ఈ ఏదైతే ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, అది వేలాది మందికి సంబంధించినటువంటి, వందలాది మంది లేదా వేలాది మందికి సంబంధించినటువంటి అంశం. 2 నెలల్లో 2,360 మందిని తీసేశారు. చివరికి 4 ఆత్మహత్య చేసుకున్నారు రాజకీయ బెదిరింపులతో. ఇంకా తర్వాత మా భవిష్యత్తు ఏంటి అన్నటువంటిది ఈ స్టేజ్లో అంటే ఓవరాల్గా ఒక అరాచకం తయారైపోతుంది. అన్ని వ్యవస్థలు, ఈవెన్ రేషన్ షాపులు కూడా మాకు ఇచ్చేసేయండి, మా వాళ్ళకి ఇచ్చేసేయండి, లేదంటే ఊరుకో. ఎక్కడికి పోతున్నాం మనం అసలు? అంటే ఒక ప్రభుత్వం మారిపోతే వ్యవస్థలన్నీ మొత్తం తీసేసి, రేషన్ షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని దశాబ్దాల నుంచి పెట్టుకుని ఉంటాడు, ఆయన తీసేసి నాకు ఇచ్చేసి, మా వాడికి ఇచ్చేసి, రాసి ఇచ్చేసేయాలి వద్దని చెప్పేసి. అంగన్వాడి ఎన్నేళ్ల నుంచి కష్టపడి ఉంటారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళని బీకేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి. వాలంటీర్ది మొన్న అనుకుందాం పోనీ, అక్కడ అటు ఇటు కాకుండా ఉపాధి ఇప్పుడు ఈ మొత్తం కలిపితే ఎన్ని లక్షల మంది అవుతారు? జీవితాలు రోడ్డును పడ్డటువంటి కరెక్ట్ అయినటువంటి పద్ధతేనా ఇది?